సమగ్రమైనటువంటి వాడు కాదు, కోరికల్ని జయించినటువంటి వాడు. మహర్షి అదే చెప్తాడు. వాడు పండ్లు తీసుకుపోయాడు, వాడిని దొంగని మీరు అన్నారు, తమాషా చూడండి, దొంగని మీరు అన్నారు, పట్టుకొచ్చారు. వాడికి పండ్లు కావాలి, మనకు పండ్లు కావాలి. వాడు దొంగతనం చేశాడు, దుఃఖపడ్డాడు. మనం ఏదీ లేదు, మనకు రావాల్సింది మనకు వచ్చింది. వాడు అనుభవిస్తున్నాడు, మనం అనుభవిస్తున్నాం. కానీ వాడు దుఃఖపడ్డాడు నిన్న, మీరంతా జగడం వేసినప్పుడు. దానికి కారణం ఏంటో తెలుసా? వాడు కోరడమే. వాడు కోరడమే. అంటే వాడికి ఇప్పుడు లభ్యమైందే మహర్షి అనుగ్రహం, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు వీడికి? మహర్షి అనుగ్రహం. కాబట్టి అది వాడికి రావాల్సింది కాదు. రావాల్సిన దాన్ని ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో దానికి కారణం ఏంటి? కామం. ఎక్కడైతే కామం ఉంటుందో, కామం అంటే కోరిక, ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ దుఃఖం తప్పదు. అనుభవించినప్పుడు మనం కూడా తింటున్నాం మామిడి పండ్లు, కానీ మన కోరిక లేదు దాని మీద. ఏదైతే లభ్యమైందో అది ప్రసాదంగా స్వీకరిస్తున్నాం కనుక మనకు దుఃఖం లేదు. కనుక అశోకవంత. కాబట్టి కోరికను జయించినటువంటి వాడు, కోరికే దుఃఖం, కోరికను జయించినటువంటి వాడు అకామహతశ్చేత్ కామై నా హతశ్చేత్ బ్రహ్మానంద. ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి కోరికే లేదంటే దాని అర్థం ఏంటంటే నాకేమీ లేదనేవాడు కాదు, నాకేది అవసరం లేదని. ఇంపార్టెంట్. నాకు ఏమీ లేదన్నాడు అనుకోండి వాడు శూన్యం, నాకేది అవసరం లేదన్నాడు అనుకోండి వాడు పూర్ణం. తెలుస్తుంది. ఇప్పుడు రెండు ఒకటిగానే కనపడతాయి. నాకు ఏమీ లేదు అనుకోవడం శూన్యం, నాకు ఏది అవసరం లేదనుకున్నాడు అనుకోండి పూర్ణంగా తృప్తిగా భోంచేసిన వాడికి ఏమండి ఇంకొక కొద్దిగా అన్నం పెడతానంటే వద్దండి, ఎందుకని? నాకు అవసరం లేదు. అదే కారణం, ఈజ్ ఫుల్. కాబట్టి ఇది పూర్ణం. కామం లేకుండా ఉండడం అనేటువంటిది పూర్ణం, కామం ఉండడం అనేటువంటిది శూన్యం. కాబట్టి కోరిక చాలా చెడ్డది. కోరిక ఉన్నంత కాలం దుఃఖం తప్పదు. కానీ బ్రహ్మానందాన్ని అనుభవించేటువంటి మహానుభావుడికి వేదాంత వాక్యై సదారమంత భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత అశోకవంత. శోకం లేదు తనకి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామీజీ ఆయనకి కష్టం లేదు, 2 minutes, ఆయనకి కష్టం లేదు, శోకం లేదు, బాగుంది. శోకించే వాళ్ళని చూసినప్పుడు తనకు శోకం లేదు, తనకు దుఃఖం లేదు. దుఃఖించే వాళ్ళని చూసినప్పుడు దుఃఖపడతాడా? పడడా? దుఃఖపడడం లేదంటే హృదయం లేదని అనుకుంటాం మనం. నిజమే, హృదయం ఉంటే మనకు ఒక దుఃఖం కలిగితే మనం ఎట్లా బాధపడతామో ఎదుటి వ్యక్తికి దుఃఖం కలిగినప్పుడు అట్లాగే బాధపడతాం. కానీ అశోకవంత అన్నప్పుడు తన జీవితంలో ఏం జరిగినా శోకం లేనప్పుడు ఇతరుల జీవితాల్లో ఏం జరిగినా కూడా శోకం ఉండడానికి అవకాశమే లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా అర్థం చేసుకోండి, హార్డ్ ట్రూత్. ఎందుకని స్వామీజీ నీ జీవితంలో ఎన్ని జరుగుతున్నా నువ్వెందుకు దుఃఖపడడం లేదు? అవన్నీ మిథ్య గనక, అవన్నీ మిథ్య గనక. రజ్జు సర్పవత్. ఉంటే ఉండొచ్చు, వాస్తవం కాదు, మిథ్య, సత్యం కాదు. దేహమే మిథ్య, అందువల్ల దేహానికి వచ్చిన సర్కోమ కూడా మిథ్య. కాబట్టి తన దేహానికి సర్కోమ వస్తే తను కష్టపడడం లేదు. అదే మనం ఒక వ్యక్తి ట్రక్ కింద పడిపోయాడు అనుకోండి, ఒక వ్యక్తి ట్రక్ కింద పడిపోయాడు, చచ్చిపోయాడు, మంచి పిల్లవాడు, చిన్న పిల్లవాడు, మనం ఏడుస్తాం. పిల్లవాడు మనవాడు కాకపోయినా హృదయం ఉందండి, అందుకని పాపం ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఎవరిదైనా బాధే కదా అని. అదే గనక నా కల్లో ట్రక్ కింద ఒక కుర్రాడు చచ్చిపోతే నేను మేలుకొని ఏడుస్తాను వాడి కోసం. లోతుగా అర్థం చేసుకోవాలి. కనుక అశోకవంత, శోకం అనేది ఎప్పుడైతే లేదో నా విషయంలోనూ లేదు, ఇతరుల విషయంలోనూ లేదు. ఇతరుల విషయంలో కూడా లేదు. ఎందుకని? ఎప్పుడైతే ఇది సత్యం కాదు అని అర్థమైపోయిందో, నీ విషయంలో సత్యం కానిది ఇతరుల విషయంలో సత్యం ఎట్లా అవుతుంది? నీ విషయంలో మిథ్య అయింది, వాళ్ళకి సత్యం ఎట్లా అవుతుంది? అది మిథ్యే, ఇది మిథ్యే. మిథ్యని అర్థం చేసుకోవాలి కానీ ఆవేదన చెందకూడదు మిథ్య విషయంలో. అశోకవంత. ఏడ్చేవాడిని చూచి ఏడవనవసరం లేదు.
మరి ఏం చేస్తాడు? మనం ఏడుస్తున్నాం, మనకు హృదయం ఉంది. చెట్టు ఏడవడం లేదు, దానికి హృదయం లేదు. ఈయన ఇటు వస్తాడా అటు పోతాడా? చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక దుఃఖం జరుగుతుంది, ఒక ఇంట్లో ఒకరు చనిపోయారు, మనం బాధపడుతున్నాం అతను చనిపోయాడని. కానీ జ్ఞాని బాధపడ్డ చూస్తాడు అంతే. తన దేహం పోతూనే అనుకోడు. తన దేహం పోతూ ఉంటేనే విలువ లేనటువంటి వ్యక్తి దాని మీద, నీ దేహం మీద అతనికి విలువ వచ్చిందంటే అదేం జ్ఞానం? బాగా అర్థం చేసుకోండి లోతుగా. కనుక అశోకవంత, శోకం లేదు. ఏముంటుంది? ఏడ్చాడు అనుకో, మనలాంటి వాడు అయిపోతాడు. ఏదటనా పోనీ నేను జ్ఞాని అనుకున్నాడు అనుకో, రాయి లాంటి వాడు అవుతాడు, చెట్టు లాంటి వాడు అవుతాడు. అందువల్ల జ్ఞాని దీనికి విలక్షణం కదా. అశోకవంత కరుణైకవంత. ఏడవడు, కరుణ చూపిస్తాడు. అందుకని ఏ సాధువు దగ్గరికి వెళ్ళినా మనం ఏమంటామో తెలుసా? స్వామి నాకు కష్టాలుండాయి స్వామి, నేను ఏడుస్తున్నాను స్వామి, నువ్వు కూడా శృతి కలుపు స్వామి అని అడిగాము ఎక్కడన్నా? ఏమంటామో తెలుసా? కరుణించండి స్వామి. సీ ద పాయింట్. కరుణించండి స్వామి, కరుణించు స్వామి. కరుణైకవంత, కరుణైకవంత, దయావంత. దయ చూపెట్టండి స్వామి అంటామే కానీ మాతో కలిసి ఏడవండి స్వామి అని. ఎందుకని ఏడవడు? తన జీవితమే ఈ ప్రపంచమంతా మిథ్య అని తెలిసినటువంటి వాడు, జగన్మిథ్య బ్రహ్మ సత్యమని, బ్రహ్మ ఒక్కటే ఉంది, అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని తెలుసుకున్నటువంటి వాడు దేనికోసం ఏడుస్తాడు? పోయేదేముంది, వచ్చేదేముంది? ఇక్కడ రజ్జు సర్పవత్. సర్పం పోయితే ఏడ్చేది ఏంది? ఉంటే కదా. అది జ్ఞాని స్టాండ్ పాయింట్లు అది. అందువల్ల దయ కూడా తాను చూపడు, నువ్వు చూపమని అడిగితే చూపుతాడు. అది ఆడ. అందుకని మనం వెళ్ళి, హే మహర్షి మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని దయపెట్టండి, దయ చూడండి అని అడుగుతాం. అంటావు కదూ, ఆయన దగ్గర ఉన్నదంతా దయే గనక. ఏది? అలౌకిక కర్మఫలం, ఆయన చేసినటువంటి సాధన ఫలమంతా తన దగ్గర ఉంది గనక ఆ మహాత్ముడు చల్లగా చూస్తే మనం ఆనందంగా ఉంటాం, అంతే, ఇంకేం లేదు. అందువల్ల సాధు దర్శనం పుణ్యం, సాధు దర్శనం పుణ్యం. ఇది ఒక బ్రహ్మజ్ఞాని సాధువు యొక్క స్థితి. అందువల్ల కరుణైకవంత, కరుణైకవంత. ఇప్పుడు అర్థమైందే? వేదాంత వాక్యేషు సదారమంత, భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత, అశోకవంత, కరుణైకవంత, కౌపీనవంత అపి ఖలు భాగ్యవంత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.